శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మనం నాన్నగారి అమృత వాక్కులు చూస్తున్నాము. ఇక్కడ మనకి నిన్న కూడా జ్ఞాని అజ్ఞాని యొక్క వ్యత్యాసం చెప్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక జ్ఞాని ఉన్నాడంటే ఏమైనా మహిమలు చేస్తారా అంటే మనకి యూజువల్లీ ఇదొక అలవాటు ఉంటుంది అనమాట. ఒకళ్ళు ఏదన్నా అక్కడ అండి ఒక మంచి గురువు గారు ఉన్నారు అంటే అది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఏదో కొంచెం దానికి సంబంధించి మీకు తెలుసా, వాళ్ళకి ఎవరికో ఇదేదో చెప్పారు, వాళ్ళు ఇలా చేయడం వల్ల ఇదేదో జరిగింది అనేసరికి ఒక ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకి ఏదో మహిమలు ఉన్నాయి. ఖచ్చితంగా సిద్ధులు వస్తాయి, అందులో డౌట్ లేదు. ఒక వ్యక్తి అలాగా ఆత్మకు సంబంధించిన సాధన చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు వద్దన్నా సరే సిద్ధులైతే వస్తాయి, వాళ్ళు ఏమన్నా చేయగలిగే స్థితిలో ఉంటారు. కానీ అందరూ ఏమీ అది ప్రదర్శించకపోతే వాళ్ళ గురించి ఏమి వాళ్ళు ఏం కాదన్నట్టు, లేకపోతే వాళ్ళు ప్రదర్శిస్తే దానికి ప్రూఫ్ ఉంటేనే వీళ్ళకి మహిమ ఉంది కాబట్టి వీళ్ళకి జ్ఞాని అంటామా అంటే అలా ఏం సంబంధం లేదంటున్నారు. ప్రతి వాళ్ళు అసలు నిజంగా జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు సిద్ధులకి ఏమాత్రము వాల్యూ ఇవ్వరు. ఇప్పుడు చూడండి, కాసింత సిద్ధి వచ్చేసరికి వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు. అలా ప్రదర్శన చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్తారనమాట. అది అతన్ని కిందకు తోసేస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడైతే ప్రదర్శన మొదలైందో జనాకర్షణ పెరిగిపోతుంది. జనాలు వచ్చి ఆహా ఓహో అనేసరికి ఏమవుతుంది, తెలియదు అహంకారం పెరుగుతుంది. ఎప్పుడైతే నీకు అహంకారం పెరిగిందో మళ్ళీ నువ్వు ఆత్మని దూరం అయిపోతావు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, జ్ఞాని అనేవాడికి మహిమలు ఉంటాయి, కానీ ఆ మహిమలు చూపించాల్సిన అవసరం ఉండదు కాబట్టి అతనికి మహిమలతో మనం కంపేర్ చేయకూడదు. రెండేమంటున్నారు, ప్రేమ సమత్వము కలిగిన వాడే జ్ఞాని. మనం చెప్పాం కదా, ఎవరైతే అహంకారాన్ని వదిలేస్తారో వాళ్ళ హృదయం అంతా దయతో కరుణతో నిండి ఉంటుంది. అప్పుడు అతను అంతటా ఉన్నది ఆత్మ, అందరిలో ఉన్నది ఆత్మ అని చూస్తాడు. కాబట్టి ఇంకా అతనికి భేదభావం అనేది ఏముండదు, సమత్వమే ఉంటుందన్నమాట. అయితే ఇది మహిమే కదా, ఎవరైనా చనిపోయారు వాళ్ళు బ్రతికించారు అంటే అది ఒక మహిమ చూపించడం. సరే అలా చేస్తే మహిమ ఉంది కాబట్టి జ్ఞాని అనుకుంటే, అలా కన్నా ఏమంటున్నారు, మరణించిన వాడిలాగే జీవించేవాడు జ్ఞాని అంటున్నాడు. మరణించిన వాడికి ఇంకా ఏమైనా కోరికలు ఉంటాయా, ఈ శరీరానికి ఇది కావాలి, ఇంకోటి ఏదో తినాలి తాగాలి అని ఏమన్నా ఉంటుందా? అలా ఏమి ఉండదు కదా. శరీరం పడిపోయిందంటే పడిపోయింది అంతే, దానికి ఇంకా లోకంతో సంబంధం ఉండదు. అలాగా ఎవరైతే ఒక మరణించిన వాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడో, బ్రతికి ఉండగానే ఈ శరీరానికి ఏం ఒక్కర్లేదులే అనుకునేలాగా ఎవరన్నా ఉంటే అతన్ని జ్ఞాని అంటారట. మనం కొన్ని చోట్లకి వెళ్తుంటే జడలు పెంచి అంతలాగా ఉన్నా సరే వాళ్ళు కొంచెం డబ్బులు కూడా అడుగుతూ ఉంటారు. అంటే మనగ్గా మనం ఇవ్వడం అనేది వేరే విషయం, కానీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ వస్త్రము అవని వాళ్ళ రూపం అని అన్నీ మార్చుకుంటున్నారు. కానీ లోపల ఏదైతే మనసులో మార్పు రావాలో అక్కడ రాలేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞాని అవుతాడో అతను ఇంక డబ్బుల్ని ఆశించడం కోసం కానీ లేకపోతే అన్న పదార్థాలు ఆశించడం కానీ ఏం జరగవు. కేవలము అతనికి సమయానికి ఏదో శరీరానికి కొంత ఇవ్వాలి కాబట్టి భిక్ష పెడతాడు, కొంతసేపు ఇలా భిక్ష అడుగుతాడు, ఎవరన్నా ఏదన్నా ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాడు. అంతేకాని కంటిన్యూగా అదే పని మీద డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడు అంటే అతని జడలు కట్టినా సరే అతనికి ఇంకా జ్ఞానం పూర్ణతః రాలేదని మనకు అర్థమవుతుంది అనమాట. అయితే బయట చూపు ఉన్నవాడు జ్ఞాని కాదు, లోచూపు ఉన్నవాడే జ్ఞాని. ఎప్పుడు బాహ్యంగానే ఆలోచిస్తూ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు పాపం తెలియక కొంతమంది ఏమనుకుంటారు, ఇక్కడ సంసారంలో ఉంటే ఇక్కడ ఎన్నో బాధ్యతలు అయి ఉంటాయి, ఇక్కడ ఎంతో కష్టపడాలి, వీళ్ళకి ఇవన్నీ సంపాదించి పెట్టాలి అని చెప్పేసి ఊరికనే టైం ఏదో సన్యాసుల దగ్గరికి వెళ్ళిపోతే ఆశ్రమాల్లో వాళ్ళు వండి పెట్టేస్తారు, ఖాళీ కూర్చొని తినచ్చు అనుకుని అలా అనుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వెళ్ళడము ఏదో ఖాళీ కూర్చొని తినచ్చులే అని వెళ్తాడు. కానీ ఎక్కడైనా ఎవరైనా ఖాళీగా కూర్చొని ఎలా పెట్టగలరు, ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఆశ్రమాలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అవి. సో ఎప్పుడైతే అది లేదో వాళ్ళు బయటకు వచ్చి ఇంకా ఏం మొదలు పెడతారు, ఇటు ఇంటికి వెళ్ళలేరు. అలా అని వాళ్ళకి అలవాటు అయిపోయింది, తినడం తాగడం రోడ్డు మీద తిరగడం అవన్నీ అలవాటు అయిపోయింది. సో అవన్నీ వాళ్ళు వదులుకోగలుగుతారా, వదులుకోలేరు. కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ చూపు అంతా బాహ్యంగానే వెళ్ళిపోతుంది. బయట ఎవరేమి ఇస్తారు, ఏం చేయాలి, ఎలా అయితే నేను బ్రతుకుతానని. ఇంకప్పుడు అతను అంతర్ముఖం ఎలా అవ్వగలుగుతాడు, ఉన్న ఆలోచనలంతా ఇవే చుట్టేసి ఉన్నాయి కదా. ఇంకా ఏమంటున్నారు, ఎవరైనా సరే బాహ్యంగా
అతని చూపు ఉంది అంటే అతని ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞాని కాడు. ఎవరైతే జ్ఞాని అయిపోయి ఉన్నారో వాళ్ళకి బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అతను ఎంతసేపు చూపుతోనే ఉంటాడు, అంతర్ముఖమైపోయి ఉంటాడు. దేవుడు లేడని ఎవరన్నా, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని ఎవరన్నా అన్నా సరే దేవుడని అనుకుంటారు. ఎందుకంటే దేవుడు లేడు అని ఎవరు చెప్తున్నారో అతనిలో కూడా చైతన్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాడు. ఆత్మ అనేది లేకపోతే, ఆత్మరూపంలో పరమాత్మతల్లో లేకపోతే దేవుడు లేడు అని చెప్పగలిగేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కదా. ఎవరైతే జ్ఞానం, ఈయనకి తెలుసు అతను మాట్లాడుతున్నాడంటే అతనిలో చైతన్య రూపంలో భగవంతుడు ఉన్నాడని, కాబట్టి అతన్ని కూడా భగవంతుడని ఈయన అర్థం చేసుకుంటాడు. కానీ ఎవరైతే అహంకారంతో నేను దేవుణ్ణి నమ్మను అంటాడో అతనికి ఏం తెలియదు, నేను ఇలా అంటున్నానే కానీ అలా నాతో అనిపిస్తున్న ఆ శక్తి కూడా భగవంతుడే అని తెలియదు అనమాట. సో ఏమంటున్నారు, ఎవరైతే దేవుడు లేడని చెప్తాడో వాడిని కూడా దేవుడిగానే చూస్తారో ఆయనే జ్ఞాని అట. అలాగే ఏమంటున్నారు, ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నామనుకో, మనకేం జరుగుతుందో దానికి మనకి సంబంధం లేకుండా ఉంటాం. బయట ఏదన్నా జరగని, అది మనకి ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టేది అవని, లేకపోతే సౌకర్యాన్ని తెచ్చిపెట్టేది అవని, ఏదైనా మనం నిద్రలో ఉన్నాం కాబట్టి దానికి మనం ఎటువంటి కనెక్ట్ అవ్వం అనమాట. బాగుందనో బాగాలేదనో అని అనుకోము. అలాగనే జ్ఞాని కూడా ఎలా ఉంటారట, మనకి తెలియక నిద్రలో ఉన్నప్పుడు అక్కడ ఫీల్ అవడం లేదు, కానీ వీళ్ళకి తెలిసినా సరే అక్కడ ఎవరైనా ప్రమాదకరమైంది పని చేస్తున్నా, లేదు ఒక అవమానం చేస్తున్నా, లేదు సౌకర్యవంతంగా వీళ్ళకి ఏమన్నా చేస్తున్నా దేనికి కూడా ఈయన పట్టనట్టే ఉంటారట. ఎందుకంటే వీళ్ళకి కష్టము సుఖము అనే భేదభావాలు ఏమి ఉండవు కదా. ఏదైనా ఒకటిగానే చూడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఏమంటున్నారు, ఎవరైతే గాఢ నిద్రలో ఎలా ఉంటారో వీళ్ళు అలా ఉంటారట. భారతదేశంలో చూసామనుకో ఎంతమంది జ్ఞానంలో ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. ఏదో ఒకళ్ళిద్దరు అని చెప్పడానికి ఏం ఉండదు, మనం రాసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కొంతమంది బయటికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియకుండా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు అందుకే కదా ఎంతమంది నాగసాధువులు మనం కోట్ల సంఖ్యలో చూస్తున్నామంటే అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మామూలుగా అయితే ఏదో ఒక 100లో ఉంటారేమో అనుకుంటాం, కానీ కోట్లలో నాగసాధువులు ఉన్నారని మనకి కనిపిస్తున్నారు. వాళ్ళకి పూర్ణత జ్ఞానం వస్తేనే కదా ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళి అలాగ వాళ్ళు ఆ సాధనలు చేయగలుగుతూ ఉంటారు. సో అలాంటి జ్ఞానులు ఈరోజే మనకు తెలియకుండా ఇంతమంది ఉన్నారంటే ఇంతకాలంలో ఎంతమంది ఉన్నారు కదా. సో ఏమంటున్నారు, చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అయితే ఈ జ్ఞానులందరూ ఒకే మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని పొందారా అంటే అలా ఉండదన్నమాట. అందుకే మనకు చూడండి, దేనికైనా సరే మార్గం వేరుగా అనిపిస్తుంది. ఇప్పుడు పూజలు ఉన్నాయనుకో, ఆ పూజలు చేసే వాళ్ళు మనం అడిగామనుకో, సోమవారం ఒక రకం పూజ చేయమంటారు, మంగళవారం ఒకటి అంటారు, చంద్రునికి ఒకలా చేయండి, సూర్యునికి ఒకలా చేయండి అంటారు, విష్ణువుకి వేరే అంటారు, ఇలా ఇన్ని రకాలు చెప్తూ ఉంటారు. ఆ మార్గం అలా ఉంటుంది. అదే హోమం ఉందనుకో, మళ్ళీ అక్కడ ఒక అగ్నిని ప్రజ్వలింప చేయాలి, అందులో ఏవో వెయ్యాలి, అది వేరే ఉంటుంది. అభిషేకాలు అనేసరికి ఏవో ద్రవ్యాలు పోయాలి, అది వేరే ఉంటుంది. ధ్యానం అనేసరికి దీనికి సంబంధం లేకుండా నీకు నువ్వు కూర్చో అంటారు. సో ఇక్కడ మార్గాలన్నీ మారిపోయినాయి. అయితే ఇప్పుడు పూజ చేసిన వాడికి జ్ఞానం రాదా అంటే ఆ రూపంలో ఆయనకు వస్తుంది. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడెక్కడో ఆయన ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఆ పూజ చేసే విధానంలోనే ఇవన్నీ చేర్చబడి ఉంటాయన్నమాట. ఆ చేసే దాంట్లోనే అన్ని స్తోత్రాల్లో అవి ఎప్పుడైతే ఇంకా 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 అతను ఆ స్తోత్రాలను అర్థం చేసుకుంటూ ఉంటాడో, ఇంకా ఇంకా దాని గురించి మననం చేస్తూ ఉంటారో అప్పుడు అతనికి జ్ఞానం వస్తుంది అనమాట. ఓహో ఇదిలాగా ఇదిలా అని. అలాగ ప్రతి ప్రాసెస్లోనూ ఆఖరికి వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. అందుకని ఏదో ఒక మార్గంలోనే వెళ్తేనే అతను జ్ఞానం అంటే అలా ఏముండదన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఏదో శైవులు ఉన్నారు, శివుడిని పూజించే వాళ్ళు ఉన్నారు, ఇంకో వాళ్ళు ఏమంటారు, అబ్బే విష్ణువు లేరు, ఇంకా కుదిరితే విష్ణువుని తప్పుగా మాట్లాడడం కూడా ఉంది, లేదు వైష్ణవులు ఉన్నారంటే శివుడిని తప్పుగా మాట్లాడడం ఉంది. ఇవన్నీ ఏంటంటే అజ్ఞానంతో కూడినవి అనమాట. వాళ్ళ గురువులు కూడా అట్లా ఏం చెప్పరు. ఈ శిష్యులే కొంచెం
అతిగా పోతారనమాట. అదేదో గొప్ప విషయం అనుకుంటారు. కానీ అది నిజమైన విషయం కాదు. నువ్వు ఏ భగవంతుడిని పూజించినా లేకపోతే ఏ ఏ రూపాలలో, ఏ ఏ మార్గాల్లో నువ్వు చేసినా సరే ఆఖరికి జ్ఞానాన్నే పొందుతావు. కాకపోతే అది వెళ్ళే మార్గము సరిగ్గా వెళ్ళాలనమాట. అక్కడి నుంచి మనము ఇప్పుడు ఈ వైష్ణవులతో ఏమవుతది, వాళ్ళు కేవలము పోనీ విష్ణువునే పూజించుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ప్రాబ్లమ్ లేదు. కానీ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారు, మిగిలిన దేవుళ్ళు తక్కువ, లేకపోతే శివుడు ఇలాగా అలాగా అనేసరికి ఏమవుతుంది, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళకి గమ్యము రాదు, జ్ఞానాన్ని పొందే విధానము రాదు. అందుకని ఇప్పుడు కొంతమంది శైవులు ఉన్నారంటే మేము వైష్ణవాలయంలో కాలు పెట్టమంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శివుడు ఎప్పుడు కృష్ణుడినే ధ్యానిస్తాడు, అలాగే విష్ణువు ఎప్పుడు శివుడినే ధ్యానిస్తారు. ఎన్ని చోట్ల లేదు. అయినా సరే వీళ్ళు అలాంటి భేదభావాల్ని అర్థం చేసుకోక ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు మార్గంలో వెళ్తున్నా పూర్తిగా అక్కడ మార్గంలో వెళ్లకుండా పక్క దోవలు పడుతూ ఉంటారనమాట. అందుకని ఏమంటున్నారు, ఎవరు కూడా ఒకే మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించారంటే అలా ఏం లేదు. ఎన్నో రకాల మార్గాల్లో వెళ్ళి కూడా జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారట. ఇప్పుడు మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనము క్షేత్ర స్థల పురాణం కనుక కనుక్కున్నామనుకో, ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒక జ్ఞాని ఉన్నారు, ఆయనకి భగవంతుడు దర్శనం ఇచ్చారు, అందువలన ఈ క్షేత్రం ఏర్పడింది. లేదు జ్ఞానికి ఆయన ఒక తననే ఒక స్వయంభూలాగా అక్కడ ప్రకటింప చేసుకున్నారు అని ఉంటుంది. సో ఎక్కడ చూసినా సరే ఎక్కడైతే భక్తులు జ్ఞానులు ఉన్నారో వాళ్ళకి దర్శనార్థమై భగవంతుడు వచ్చిన స్థలాలే పుణ్యక్షేత్రాలుగా ఉంటాయి కదా. సో ఎన్ని మన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని చోట్ల అంతమంది జ్ఞానులు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది కదా. అందుకని మనకేమంటారు, ఇప్పుడు ధ్యానం లాంటివి మనం ఇంట్లో కూర్చొని చేసుకుంటే వచ్చే ఫలితానికన్నా ఏదో ఒక గుడిలో చేసుకుంటే దాని ఫలితం ఎక్కువ వస్తుంది అంటారు. అలాగే ఏదన్నా ఒక నదీ ప్రవాహానికి ఆ ఒడ్డున కూర్చొని చేసుకుంటే దాని ఫలితం ఇంకా ఎక్కువ వస్తుంది అంటారు. అలాగా ఎందుకు అంటే ఆ ప్రదేశాన్ని బట్టి ఆ ఫలితం ఇంకా దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ ఇంట్లోనే కాకుండా దేవాలయాల్లో వాళ్ళు లేనప్పుడు జనాలు వచ్చే సమయాలు కొన్ని ఉంటాయి కదా, ఏదో కొన్ని సమయాల్లో జనాలు ఉంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కాకుండా చూసుకొని ఎవరు లేని సమయాల్లో వెళ్ళి కనీసం గర్భగుడి మనం మూసివేసినా నష్టమేం లేదు. గర్భగుడి అనేది మనము తలుపు తీసి ఉండి స్వామివారిని చూసుకొని అప్పుడే ధ్యానం చేసాలి బయట కూర్చుని అనుకోవడానికి ఏమి ఉండదు. ఇంచక్క మనం బయట కూర్చొని చేయొచ్చు. ఎందుకంటే గర్భగుడిలో భగవంతుడు ఉన్నాడు. ఒక చిన్న తలుపు ఒకటి అడ్డు ఉంది తప్పితే అంతకన్నా ఆ భగవంతుని ఆరా ఏమీ ఆపేయడానికి ఏమీ లేదు కదా. ఆ క్షేత్రంలో నువ్వు ఎక్కడ కూర్చొని చేసినా సరే ఆ భగవంతుని ప్రభావం నీ మీద ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనం అలా చేసుకొని కూడా ఆ ప్రభావాన్ని మనం పొందొచ్చు కదా. అందుకని ఏమంటున్నారు, ఈ క్షేత్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ధ్యానమై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ క్షేత్రాలు ఏమి ఏర్పడినా సరే జ్ఞానుల వలనే ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.